ప్రధాని నరేంద్ర మోదీ 2029లో రాజకీయాల నుంచి తప్పుకుంటే అది భారత రాజకీయాల్లో ఒక భారీ శూన్యాన్ని సృష్టిస్తుంది. గత దశాబ్దాల కాలంగా బీజేపీ విజయాలకు ఆయనే ప్రధాన ఇంజన్. ఆయన తర్వాత ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి ఢిల్లీలో ఒక అద్భుతమైన పవర్ గేమ్ మొదలవుతుంది. ఈ రేసులో ప్రస్తుతం అమిత్ షా మరియు యోగి ఆదిత్యనాథ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అమిత్ షా ఒక గొప్ప వ్యూహకర్త అయినప్పటికీ యోగికి ఉన్న మాస్ ఫాలోయింగ్ మరియు భావోద్వేగ అనుబంధం అమిత్ షాకు సవాలుగా మారవచ్చు. మరోవైపు ఆర్ఎస్ఎస్ పాత్ర ఇక్కడ అత్యంత కీలకం కానుంది. బీజేపీలో వ్యక్తి పూజ కంటే వ్యవస్థకే ఎక్కువ ప్రాధాన్యత ఉండాలని భావించే సంఘం అందరినీ కలుపుకుపోయి వాజ్పేయి లాంటి నాయకుడి కోసం వెతుకుతుంది. ఈ క్రమంలో నితిన్ గడ్కరీ పేరు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. గడ్కరీకి ప్రతిపక్షంతో ఉన్న సత్సంబంధాలు మరియు కార్పొరేట్ వర్గాల మద్దతు ఆయనను ఒక సర్ప్రైజ్ ప్యాకేజీగా నిలబెట్టవచ్చు. ముఖ్యంగా కూటమి రాజకీయాల నేపథ్యంలో గడ్కరీ వంటి నేత మిత్రపక్షాలకు ఆమోదయోగ్యంగా ఉంటారు. అయితే నరేంద్ర మోదీ నేరుగా ఒక వారసుడిని ప్రకటించకుండా సామూహిక నాయకత్వం నమూనాను ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. అంటే అధికారం ఒక్కరి చేతిలో కేంద్రీకృతం కాకుండా ఒక పార్లమెంటరీ బోర్డు ద్వారా నిర్ణయాలు జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. ఇది పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూనే గుజరాత్ లాబీ మరియు నార్త్ లాబీల మధ్య సమతుల్యత పాటించాలని దోహదపడుతుంది. మోదీ తర్వాత బీజేపీ భవిష్యత్తు కేవలం ఒక వ్యక్తిపై ఆధారపడి ఉండదు. ప్రజల విశ్వాసం, పార్టీ కేడర్ మద్దతు మరియు ఆర్ఎస్ఎస్ మార్గదర్శకత్వం ఈ మూడు ఏకమైనప్పుడే మోదీ వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడం సాధ్యమవుతుంది. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఈ పరిణామాలు భారత రాజకీయ చరిత్రలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టంగా మిగిలిపోతాయి.